నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వారు వివిధ రూపాల్లో ఆలయాలు, ఆశ్రమాలు దర్శనం చేసుకుంటారు. శుభ కార్యక్రమ సంబంధమైనటువంటి వార్తలు కూడా అందుతూ ఉంటాయి. ఆత్మీయులను కలుసుకుంటారు. వివిధ రూపాల్లో ఆర్థికపరమైనటువంటి సమస్యల నుండి బయటపడతారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామి వారు. మీరు చేయవలసిన పూజ, స్వామివారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి. వృషభ రాశి వారు తాము చేపట్టిన అన్ని కార్యక్రమాల్లో విజయాలను సొంతం చేసుకుంటారు. సుఖమయ సౌఖ్యమైనటువంటి జీవనాలు ఉంటాయి. శత్రు సంబంధమైనటువంటి భయాలు, ఆందోళనలు తగ్గిపోతాయి. సంఘపరమైనటువంటి గౌరవ మర్యాదలను పొందుతారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ జగన్నాథ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ, శ్రీకృష్ణునికి తులసి అర్చన నిర్వహించండి. మిథున రాశి వారు కీలకమైనటువంటి కార్యక్రమాల్లో ఆచితూచి వ్యవహరిస్తూ ఉండాలి. పట్టుదలతో చేపట్టి కొన్ని ముఖ్యమైనటువంటి పనులు పూర్తి చేసుకుంటారు. పిల్లల యొక్క ఆరోగ్య విషయాల్లో, చదువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే కుటుంబ పరిస్థితులు కొన్ని అనుకూలంగా మారుతూ ఉంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ చంద్రశేఖర స్వామి వారు. మీరు చేయవలసిన పూజ, శివ పూజను నిర్వహించండి. కర్కాటక రాశి వాళ్లకు ఆత్మీయుల యొక్క సలహాలు ఆనందాన్ని ఇస్తూ ఉంటాయి. అలాగే మంచి ధైర్యాన్ని కూడా కలుగచేస్తుంటాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఇబ్బందులను తగ్గించుకుంటూ ఉండాలి. వివిధ రూపాల్లో అనారోగ్య భావనలు ఏర్పడుతూ ఉంటాయి. ప్రయాణ కార్యక్రమాలు వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం పార్వతీ పరమేశ్వరులు. మీరు చేయవలసిన పూజ, అర్ధనారీశ్వర స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. సింహరాశి వారు ప్రణాళికలతో కూడిన ఉద్యోగ కార్యక్రమాలను నిర్వహించుకుంటూ ఉంటారు. ఆస్తుల విషయంలో ఉన్న సమస్యలను అధిగమించే ప్రయత్నం చేస్తుంటారు. న్యాయ సంబంధమైనటువంటి సలహాలు, సూచనలు కోరుకుంటూ ఉంటారు. ఆర్థిక పరిస్థితులు ఆందోళనకరంగా మారకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దత్తాత్రేయ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ, సిద్ధమంగళ స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. కన్యారాశి వాళ్లకు వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఉద్యోగ వ్యవహారిక విషయాల్లో కొన్ని రకాల మార్పులు, చేర్పులు కనిపిస్తున్నాయి. అనారోగ్య భావనలు పెరగకుండా వైద్యపరమైనటువంటి సలహాలు పాటించడం మంచిది. ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ, వైద్యనాథ అష్టకమును పారాయణం చేయటం మంచిది. తులారాశి వారు ప్రయత్నపూర్వకమైనటువంటి లాభాలను పొందుతారు. స్నేహితులను, బంధువులను కలుసుకుంటారు. రాజకీయపరమైనటువంటి విరోధాలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని విషయాలు తెలవటం ద్వారా కొంత మనస్తాపానికి గురవుతుంటారు. జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ, శివ పంచాక్షరి జపం చేసుకోవటం మంచిది. వృశ్చిక రాశి వారు విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొంటూ ఉంటారు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. పొరపాట్లు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మానసికమైనటువంటి ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వేణుగోపాల స్వామి వారు. మీరు చేయవలసిన పూజ, శ్రీకృష్ణుని యొక్క స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. ధనుస్సు రాశి వాళ్లకు గొప్పవారితో స్నేహ పరిచయాలు కలుగుతుంటాయి. స్త్రీ మూలకంగా ఆర్థిక లాభాలు ఉంటాయి. మంచి ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. స్నేహితులను, బంధువులను కలుసుకుంటారు. కుటుంబపరమైనటువంటి సంతోషాలు కలిసి వస్తాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం పార్వతీ అమ్మవారు. మీరు చేయవలసిన పూజ, గౌరీ పూజను నిర్వహించండి. మకర రాశి వాళ్లకు ఆర్థిక విషయాల్లో బలాలు పెరుగుతూ ఉంటాయి. వృత్తి ఉద్యోగ విషయాల్లో
నష్టపోకుండా మిమ్మల్ని మీరు కాపాడుకునే ప్రయత్నం చేస్తుంటారు. కుటుంబపరమైనటువంటి విషయాల్లో మార్పులు చేర్పులు కనిపిస్తున్నాయి. అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సోమనాథ స్వామివారు. మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకమును నిర్వహించండి. కుంభరాశి వారు ఆపదలో ఉన్నటువంటి వారిని ఆదుకుంటూ ఉంటారు. కుటుంబపరమైనటువంటి సంతోషాలు ఉంటాయి. అలాగే పేరు ప్రఖ్యాతులు లభిస్తూ ఉంటాయి. నాయకులతో మనస్పర్ధలు తొలగిపోతాయి. శుభకార్యక్రమ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు. మీరు చేయవలసిన పూజ విష్ణు స్వామి వారిని తులసీ దళములతో పూజించటం మంచిది. మీనరాశి వాళ్లకు ఆర్థికపరమైనటువంటి అవకాశాలు కలిసి వస్తుంటాయి. భయము ఆందోళనలు తొలగిపోతాయి. ప్రయాణాలు విశేషంగా పూర్తి అవుతుంటాయి. ఉద్యోగపరమైనటువంటి అభివృద్ధిని సాధించుకుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అష్టలక్ష్మి స్తోత్రమును పారాయణం చేయండి.